వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు మధ్య కళ్యాణోత్సవం వైభవంగా కొనసాగిందని కొనియాడారు. మన భారతదేశం మొత్తంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవ మహోత్సవము నలుమూలల, అంటే భారతదేశం మొత్తంలోనే కాకుండా కేవలము పెద్ద పెద్ద పట్టణాల లోపలనే ఈ సీతారామ కళ్యాణోత్సవం జరుపుకునేటటువంటి ఇప్పుడు ఏ పల్లె గ్రామం చూసినా కూడా మన సీతారాముల కళ్యాణోత్సవం జరుపుకొనైనది. దాంట్లో భాగంగానే ఈరోజు మా కాకుంట్ల మండలం ముచ్చింతల గ్రామం లోపల మేము కూడా ఇక్కడ ఒక కొత్త సీతారాముల వారి దేవస్థానం నిర్మించుకొని ఈనాటికి ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. దీనికి తదనుగుణంగా భక్తులందరి సహకారంతో గ్రామ పెద్దలు, మరియు గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, మరియు మాజీ ఉప సర్పంచ్ గారు, మార్కెట్ డైరెక్టరు, తదితర వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలు అందరూ కూడా మాతో పాటు పాల్గొని ఎవరి సహాశక్తులతో ఇక్కడ సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా జరుపుకొనైనది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా కోట్లశేఖర్ రెడ్డి గారు కూడా అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల లోపల కూడా ఇదే విధంగా అందరూ కూడా ఈ స్వామివారి కృపకు పాత్రలు అయ్యే విధంగా అందరి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున ఈ సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా కేవలము ఈ సీతారాముల వారి కళ్యాణోత్సవం శ్రీరాముడు అనేటటువంటి వాడు అందరికీ కూడా సంబంధించిన వాడే, కేవలం ఏదో ఒక మతానికి వర్గానికి అన్నట్లుగా ఈ రోజులలో భావించడం జరిగింది. అట్లా కాకుండా అందరి మనోభావాలను కలుపుకొని పోయి అందరి సమక్షం లోపలనే ఈరోజు మా గ్రామం లోపల పెద్ద ఎత్తున సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుపుకొని ఉన్నది. ఈ తదితర విషయాలన్నీ కూడా మీరు అంతా విజువల్స్లో. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ముచ్చింతల గ్రామంలో జరుపుకోవడం జరిగినది. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.